నాటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన ప్రకాష్ అన్నకు, దేవన్నకు, మిగిలిన అందరు పెద్దలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నేను ఖగేందర్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ రిటైర్డ్ ఇన్ 2019. అయితే యాక్చువల్గా ఇక్కడ నేను కొన్ని సాంకేతికమైన అంశాల మీదనే నేను మాట్లాడాలనేది నా అభిప్రాయము. ఇప్పుడు మనకి జూరాల ప్రాజెక్ట్ ఉంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ మహబూబ్నగర్ అండ్ పార్ట్ ఆఫ్ సౌత్ తెలంగాణ. ఈ నాటి పరిస్థితి చూసుకుంటే ఈనాటి పరిస్థితి చూడడం వల్ల ఈ వాటర్ ఇయర్లో మనకు 1120 టీఎంసీ, దాదాపుగా 1120 టీఎంసీ మనకు ఇన్ఫ్లోస్ వచ్చినాయి జూరాల ప్రాజెక్టు కృష్ణా రివర్ ద్వారా. దీని యూటిలైజేషన్ ఎంతవరకు మనం చేసుకోగలుగుతున్నాం అనేది ఆలోచిస్తే 39 టీఎంసీల కంటే ఎక్కువ మనం జూరాల నుంచి మనం వాడుకోలేని పరిస్థితి. ఈరోజు మనం మోర్ దాన్ 60 టీఎంసీ వాడుకోవచ్చు, కానీ వాడుకోలేని పరిస్థితులలో మనం ఉన్నాము. 1120 టీఎంసీలో మోర్ దెన్ 1075 టీఎంసీ కిందికి విడవడం జరిగింది. దాంట్లో మనం పవర్ హౌస్ నుంచి అబౌట్ 270 టీఎంసీ పవర్ హౌస్ ద్వారా వదిలినాం. అయితే ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు మనకు నెట్టంపాడు ఉంది లిఫ్ట్ స్కీమ్, దానికి మోర్ దాన్ 20 టీఎంసీ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా 7.5 టీఎంసీ కంటే మించి మనం లిఫ్ట్ చేయలేకపోయినాము దీన్ని. అయితే దీనికి కారణాలు విధమైన టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, కెనాల్ సిస్టమ్ క్యారీయింగ్ కెపాసిటీ కరెక్ట్గా లేదు. మనం మొత్తం 4 పంపులు కనుక అక్కడ ఆపరేట్ చేస్తే ఓవర్టాప్ అయ్యే పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఇంకోటి దట్ ఈస్ డిజైన్ ఫర్ 90 days, క్యారింగ్ కెపాసిటీ కూడా తక్కువ. దానికి కూడా మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ సరిపోని పరిస్థితిలో దాని మీద ఉన్న నెట్టంపాడు మీద మనం గట్టు లిఫ్ట్ స్కీమ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అది చాలా మంచి స్కీమ్ యాక్చువల్గా. గట్టు ఏదైతే మోస్ట్ డ్రాట్ పోన్ ఏరియాస్లలో అది ఒకటి. దాని మీద 33,000 ఆయకట్టుకు ఏదైతే మనం గట్టు లిఫ్ట్ రేలంపాడు నుంచి పెట్టడం జరిగిందో దానికంటే ప్రాపర్గా జూరాల నుంచి కనుక తీసుకుంటే, ఎందుకంటే 20 టీఎంసీల వాటర్ నెట్టంపాడుకే మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నెట్టంపాడు లెజిటిమేట్ ఆయకట్ దారి సఫర్ అయ్యే పరిస్థితులలో ఇంకా దానిపైన రేలంపాడు నుంచి మనము ఇప్పుడు 1.3 టీఎంసీ రిజర్వాయర్ గట్టుకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దానికంటే బెటర్ మనము జూరాల నుంచి హయ్యర్ కెపాసిటీ రిజర్వాయర్ ఇంకా గట్టు మీద మనం ప్రపోజ్ చేసుకొని ఉండుంటే మనకు దీనివల్ల అటు గట్టు ఆయకట్టే కాకుండా డ్రాట్ ఎప్పుడైనా అవసరం ఉంటే నెట్టంపాడు ఆయకట్కు సప్లిమెంట్ చేసుకునే వాళ్ళము. అదేవిధంగా మనము సమ్మర్లో కర్ణాటక గవర్నమెంట్ను తాగునీరు కోసము అడగడం జరుగుతుంది. వాళ్ళు నారాయణపూర్ నుంచి తాగునీరు రిలీజ్ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి కూడా మనము ఈ గట్టు రిజర్వాయర్ హయ్యర్ కెపాసిటీ తోటి కనుక పెట్టుంటే మనం జూరాలకు సప్లిమెంట్ చేసుకొని తాగునీటి అవసరాలు కూడా తీర్చుకునే విధంగా మనకు తోడ్పడేది. ఈ ఫ్లడ్ వచ్చిన టైంలో మనం దీన్ని కనుక నింపుకొని పెట్టుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉండేది. అదేవిధంగా ఇప్పుడు మనము కొడంగల్ స్కీమ్, ఇట్స్ ఆల్సో చాలా మంచి స్కీమ్స్ ఇవన్నీ. కొడంగల్ స్కీమ్ కూడా ఇప్పుడు మనము ఏది భీమా నుంచి ఏదైతే మనము భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రపోజ్ చేస్తున్నామో దానికంటే బదులు జూరాల నుంచి కనుక తీసుకొని ఉండుంటే ఇప్పుడు భీమా పరిస్థితి కూడా ఏంటి అంటే, దాన్ని 20 టీఎంసీలో మనం ఈ ఇయర్ మనం 10.5 టీఎంసీ డ్రా చేయడం జరిగింది. ఇంత ఫ్లడ్ 1120 టీఎంసీ ఫ్లడ్ వచ్చిన ఈ టైంలో కూడా మనము టోటల్ కెపాసిటీ వాటర్ డ్రా చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం ఫర్దర్ స్కీమ్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఈ లిఫ్ట్ స్కీమ్స్ మీద కాకుండా జూరాల మెయిన్ సోర్స్ నుంచి కనుక ఈ 30 రోజుల లిఫ్ట్, ఆంధ్ర అంతా 30 రోజుల లిఫ్ట్ స్కీమ్స్ పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు 90 రోజుల స్కీమ్స్ మీద ఓవర్ బర్డెన్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది? దానికి బదులు మనము జూరాల నుంచే ఇంటేక్ కనుక తీసుకొని నారాయణపేట, కొడంగల్ ఆ ప్రాంతాలకు ఇవ్వడం అనేది మోస్ట్ ఫిజిబుల్. అండ్ మనము భీమా ఆయకట్ను కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అనేది నా అభిప్రాయము. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి మంచి స్కీమ్ అది. దానికి మనం యాక్చువల్గా 12.3 టీఎంసీల ప్రపోజల్ తోటి 7 లక్షలు
పాలమూరు రంగారెడ్డి కింద 13.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు మనం ఇనీషియల్గా ప్రపోజ్ చేయడం జరిగింది. దాంట్లో 7 లక్షలు మన మహబూబ్నగర్ జిల్లా, 5 లక్షలు రంగారెడ్డి, 30,000 నల్గొండ. కానీ ఇది కాకుండా కూడా మనకి ఏమైంది, ఇంకో 2.5 lakh ఎకర్స్ ఏదుల వట్టెం నుంచి మనం స్లూయిస్ పెట్టుకొని కల్వకుర్తి ప్రాంతంలో మనం ఆయకట్టుకు ప్రపోజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 15 lakh ఎకర్స్ ఆయకట్టు పాలమూరు రంగారెడ్డి కింద ఇప్పుడు సాగు చేయడానికి మనం ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ పరిస్థితులలో మనకున్న 120 TMCలో డిండికి ఏదైతే డైవర్ట్ చేస్తున్నారో డిండికి వాటర్ ఇవ్వాలి, అది వద్దు అనేది కాదు. బట్ ద సోర్స్ ఫర్ అరేంజింగ్ వాటర్ ఫర్ డిండి లిఫ్ట్ స్కీమ్ టు పాలమూరు రంగారెడ్డి కరెక్ట్ నా అభిప్రాయము. ఎందుకంటే మనకు 0.5 TMC కనుక డిండికి డైవర్ట్ చేస్తే 90 TMCలే మిగిలే పరిస్థితి. ఈ 90 TMCలలో ఇండస్ట్రియల్ యూజ్, వాటర్ యూటిలిటీ ఇవన్నీ పోను 15 లక్షల ఈ ఆయకట్టుకు మనం న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో మనం శ్రీశైలంలో ఎర్రగట్టు తండా అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా నుంచి కనుక మనం లిఫ్ట్ చేసుకొని ఉంటే అది పర్ఫెక్ట్గా ఆ ప్రాంతానికి సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాల రైతులకు కూడా న్యాయం చేసే పరిస్థితి ఉండేది అనేది నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు ఈ ఏదుల నుంచి మనం కనెక్టివిటీ పెడుతున్నామో దీనివల్ల మనకు 1800 కోట్ల ఖర్చుయే కాకుండా ఈ MGKLI కల్వకుర్తి ఏదైతే లిఫ్ట్ స్కీమ్ ఉందో దాని టనల్ సిస్టమ్, దాని ఆయకట్ సిస్టమ్ కూడా డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 1800 కోట్లు కూడా సేవ్ అయితే మనము శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కనుక వాటర్ తీసుకుంటే దానివల్ల మనకు అడిషనల్గా 3000 కోట్లల్లో మనకు డైరెక్ట్గా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 0.5 TMC 1 TMCని కూడా ప్రపోజ్ చేసుకొని డిండియే కాకుండా అచ్చంపల్లికి కూడా కనెక్ట్ చేసుకొని అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పెద్దలు ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మహబూబ్ నగర్ అట్లానే